ఈ జగన్మోహన్ రెడ్డి అడ్వాంటేజ్ని బాగా క్యాచ్ చేశాడు సార్. అభివృద్ధి అనేసి అంటే నీ కళ్ళకి ఎదురుగా కనపడేటువంటిది, చేత్తో ముట్టుకోగలిగినటువంటిది మాత్రమే కాదు. సార్, పిల్లల మీద పెట్టిన ప్రతి రూపాయి కూడాను అభివృద్ధి ఫ్యూచర్ కోసమే. ఓకే సార్. అంతే. హాస్పిటల్స్ కూడా కట్టారు, చూసారు సార్ మీరు? మరి అంతే కదా. ఎందుకు ఇప్పుడు గురజాల నియోజకవర్గంలో, నర్సరాపేట నియోజకవర్గంలో పిడుగురాళ్ళ దగ్గరనే హాస్పిటల్ కట్టారు. అలా హాస్పిటల్స్ కట్టడం ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక హాస్పిటల్ ఉండాలన్నారు. అవును సార్. ఇది చాలా మందికి తెలియని రహస్యం ఇది. అవును సార్. ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక హాస్పిటల్ ఉండాలి కాబట్టి 26 జిల్లాలు కానీ చేస్తే 26 హాస్పిటల్స్ వాళ్ళే కట్టించిస్తారు. మనకి అది అడ్వాంటేజ్ అయినా కదా. అందుకని 17 హాస్పిటల్స్ వచ్చేసాయి సార్. ఇది మటుకు ఈ టీడీపీలో చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళెవరు చెప్పరు. కంటే తెలియదు. పవన్ కళ్యాణ్ ఇంక తీసేయి. అది కాదు సార్, వాళ్ళు ఉండింటే అప్పుడు 5 పత్రికలు రాసేటివి అది గొప్పగా. మరి ఇప్పుడు లేరు కదా వాళ్ళు. అయినా కానీ రాస్తానే ఉంటారు ఇప్పటికి కూడా. సరే, ఆ పత్రికల్ని దాని గురించి మర్చిపోతాం. ఇప్పుడు రామోజీరావు గారు ఉన్నారు. ఆయన చేసిన మాదర్ చేతి పని ఆయనకు కూడా తెలుసు. ఇన్నాళ్ళ నుంచి కేసుని ఎందుకు డ్రాగాన్ చేస్తున్నాడంటే 2 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది ఆ పర్టికులర్ సెక్షన్ కింద, 45 years కింద. మనిషి చనిపోయిన తర్వాత ఇంకా కేసు ఉండదుగా. దానికోసం ఆయన తాపత్రయం. 5,300 కోట్ల రూపాయలు ఆర్బీఐ చట్టంలో ఉన్న ఒక సెక్షన్ కింద, 1,200 కోట్ల రూపాయలు అనేటువంటిది ఇన్కమ్ ట్యాక్స్లో ఉండే ఒక సెక్షన్ కింద కట్టాలి. అవును సార్. ఈ రెండు కలిపితే ఎంత అయింది నీకు? 6,500 కోట్లు అయిపోయింది సార్. ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్లో నీకు మళ్ళీ ఇంట్రెస్ట్ పెనాల్టీ ఉంటుంది. పెనాల్టీలు కూడా వేస్తారు సార్. అందుకని ఆయన ఏంటంటే దాన్ని తప్పుడు దావా పట్టించడానికి కోసం అని చెప్పి వీళ్ళెవ్వరు కూడా చెప్పరు. అదే పని జగన్మోహన్ రెడ్డి విషయంకి వచ్చేసరికి 1,00,000 కోట్లు అంటారా లేదా? పుష్ చేస్తారు సార్ దాన్ని. జీడీ లక్ష్మీనారాయణ గారు బయటకు వచ్చి 1,500 కోట్లు అండి అని చెప్పిన తర్వాత కూడాను డిస్కౌంట్ ఇచ్చినట్టుగా 41,000 crores అండి అంటారు. వీళ్ళు కదా తెలిసినట్టు. జేడీ లక్ష్మీ గారు, మైసారెడ్డి గారు కూడా ఆ రోజుల్లోనే ఏదో ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. ఎంత ఉంది అంటే ఏదో ఒకటి చెప్పండి, ఒక ఫిగర్ అంటే ఒకటి 30 అన్నాడంటే, వాళ్ళు 40 అన్నారంటే, ఒకటి 1,00,000 అన్నాడు గతంలో. మైసూరారెడ్డి గారు నాకు కూడా మంచి ఫ్రెండ్. ఆయన ఆ రోజు ఆయనే చెప్పాడు సార్ ఈ మాట. నాకు మైసూరారెడ్డి గారితో ఒకసారి దీని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు, మంచి ఫ్రెండ్ నాకు ఆయన. సార్ డిస్కషన్ వచ్చినప్పుడు ఏదండి 1,00,000 కోట్లు ఎంత చెడు ప్రచారం చేస్తారు, మీకు సీనియర్ కదండి, మీకు ఆ మాత్రం తెలియదా అండి అంటే, ఒక 10-15 కోట్లు ఉంటుందేమోనండి అన్న ఉద్దేశంతో నేను డ్రాఫ్టింగ్ చేసి తీసుకెళ్తే ఆ పేపర్ తీసి చెత్తపడలే 1,00,000 కోట్లు వచ్చేటట్టు చెయ్యి అన్నాంట. అదే చెప్తున్నా సార్, వాళ్ళ ఫిగర్లు అలా అనుకుంటూ చెప్పేశారు. అదనమాట. అందుకని అలా ఉంటుంది అది. సరే, ఇప్పుడు ఆ 1,00,000 కోట్లు అనే దాని గురించి మాట్లాడలేదు. 10 లక్షల కోట్లు అప్పు అన్నారు, అది కాదన్న సంగతి తేలిపోయింది. అభివృద్ధి లేదు అన్నారు, కళ్ళకి ఎదురుగానే కనపడుతుంది. ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయో కనపడుతున్నాయి. కియా వెళ్ళిపోతుంది అన్నారు. బాబు మేము ఎక్కడికి వెళ్ళలేదు నాయన, మా కెపాసిటీ పెంచుకుంటున్నామని చెప్పారు. సార్ ఇంకొక మాట సార్, ఇట్లనే జపాన్కి సంబంధించిన టైర్ల కంపెనీ వాళ్ళు వచ్చారు. సెంచురీ ప్లైవుడ్ వాళ్ళు yokohama, దాన్ని ఏబీసీ అంటారులేండి, కంపెనీ పేరు ఏబీసీ అని పెట్టారు. ఇట్లాంటి చాలా కంపెనీస్ వచ్చాయి. ఇంచుమించుగా 1,00,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో ఈ 5 years లో. ఏదో గ్రీన్ కో అని కూడా ఒక 25,000 కోట్లతో సోలార్ ఇండస్ట్రీ కూడా ఒకటి వచ్చింది కదా సార్. అదాని వాళ్ళు కూడా వస్తున్నారు, అంబానీ వాళ్ళు వస్తున్నారు. వీళ్ళు ఏదో హైదరాబాద్లో ఏదో ఒక మాల్ కట్టి లల్లు మాలు అని చెప్పి నాన్న గోలా చేస్తారు. అలాంటి మాలే ఇప్పుడు వైజాగ్లో ఒకటి వస్తుంది సార్. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చేసినటువంటి దాని గురించి బురద చల్లుతారు. వాళ్ళు చేసినటువంటి పని గురించి మటుకు చెప్పరు. హైటెక్ సిటీ నేనే కట్టాను అదే పని చంద్రబాబు నాయుడు డబ్బా కొట్టుకుంటారు, చెప్పుకుంటూనే ఉంటారు సార్. మాలాంటి వాళ్ళు ఎంటబడి ఈ హైటెక్ సిటీ సంగతి ఏందో చెప్పిన తర్వాత మానేశారు సార్. అదేవిధంగా IMG చేసింది పెద్ద స్కామ్ కదా, అది నిన్ననే జడ్జిమెంట్ వచ్చింది సార్ రీసెంట్ గా. అంతే కదా. మరి ఏంటి సార్ అసలు దాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం సార్ సమాజానికి, ఏం జరిగింది? IMG దాంట్లో జరిగింది ఏంటంటే 850 ఎకరాలు మంచి ప్రైమ్ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చారు 2 ప్లేసెస్లో. అవును సార్. అనేది నేను Formula 1 రేస్ పెడతాను, అది ఇది సంగతి సమాచారం అంటే, మన ఇండియా లాంటి వాళ్ళకి Formula 1 రేస్ ఎందుకు నిజంగా చూడాలనుకుంటే వాడు సింగపూర్ పోయి హాంకాంగ్ పోయి చూసుకుంటాడు. ఆ స్థాయి వాడు. మనం చూడాల్సింది ఏంటంటే ఒక మంచి స్కూల్ కానీ, ఒక మంచి హాస్పిటల్ కానీ, ఒక మంచి స్టేడియమో సార్, లేకపోతే ఒక మంచి హౌసింగ్ కాలనీ కట్టాలి. ఆగస్టు 5వ తారీఖు ఫ్లోట్ చేసినటువంటి కంపెనీకి ఆగస్టు 9వ తారీఖున ఎక్స్క్లూజివ్గా జియో ఇచ్చి 850 ఎకరాలు ఇచ్చారు. న్యాయమా ధర్మమా ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. అది హైకోర్టు వాళ్ళు అయితే జడ్జిమెంట్ ఇచ్చేసారు సార్. వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము స్పోర్ట్స్ని డెవలప్ చేస్తా ఉన్నారు. అరే ఒక పక్క ఏమో నువ్వు తాగడానికి నీళ్లు లేవు, పొలాలకి నీళ్లు లేవు, రైతులు గిట్టుబాటు ధర లేదు, వామ్మో వాయో అని ఏనే అరుస్తాడు. 10 లక్షల కోట్లు అప్పైపోయిందని ఏనే అరుస్తాడు. మళ్ళీ ఈయనేమో ఇట్లాంటి పనులని చేస్తుంటాడు. ఈ వైసీపీ వాళ్ళకి ఏమో చెప్పుకోవడం చేత కాదు. ఈ మేజర్ గ్యాప్ ఇక్కడే వస్తుంది. స్కిల్ స్కామ్లో కూడా అదే జరిగింది కదా సార్. 1 వీక్ విత్ ఇన్ అంటే అగ్రిమెంట్ అయిన 1 వీక్లోనే 200 crores
ట్రాన్స్ఫర్ చేయించారు. జస్ట్ నోట్ ఫైల్ అందుకనే కదా సుప్రీంకోర్టు వాళ్ళు కూడా పడురాలు కొట్టినంత పని చేశారు కదా. చివరికి లాస్ట్ టైం జడ్జెస్ ఇద్దరు కూడాను, ఒక ఆమెమో క్లియర్ గా చెప్పేసింది, మీకు అప్లై కాదండి చంద్రబాబు నాయుడు గారు 17A IPCలో 409 సెక్షన్ కింద యు ఆర్ కరప్టెడ్ పర్సన్, ప్రూవ్ అయిపోయింది ఇది ఆల్రెడీ, మీకు శిక్ష కూడా పడింది. క్వాష్ పిటిషన్ హైకోర్టులో కూడా రిజెక్ట్ చేశారు, ఇది కుదిరే పని కాదు, 17A మీకు అప్లై కాదని చెప్పేశారు సార్. ఇంకొక అతను ఏం చెప్పాడంటే 17A అప్లై అవుతుంది, గవర్నర్ అప్రూవల్ లేకుండా చేశారని కదా మీరు అంటున్నారు, కొంపలంటూ పోయింది అనేది ఇప్పటికైనా గవర్నర్ అప్రూవల్ తీసుకోవస్తున్నారు. ఇప్పుడేం తెచ్చుకుంటాడు పోయి గవర్నర్ అప్రూవల్ సార్, అంతే కదా. అంతే సార్. నేను ఈ సంగతి అనేటువంటిది ఆల్మోస్ట్ September 9th చెప్పాను. ఒకసారి మీరు కావాలంటే వీడియో చూసుకోండి, ఐడ్రీమోలో అడిగినప్పుడు చెప్పాను, September 9th చెప్పాను నేను. ఏది ఇంకా ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు అప్పుడే చెప్పాను, జర్నీలో ఉన్నప్పుడు చెప్పాను. వీళ్ళు ఈ విధంగా అడుగుతారు, ఇవన్నీ కుదిరేసిన పనులు కాదు, అక్కడ ఉన్నది చంద్రచూడు NV రమణ కాదని చెప్పాను ఆ రోజు. దాని మీద నా మీద బొచ్చడానికి ట్రోల్స్ పెట్టారు. అంతేలేండి, మీరు అపోజిషన్ మాట్లాడినప్పుడు చేస్తుంటారు సార్, ఇంకా అంతే కదా. నువ్వు ప్రజలకి వాస్తవాలు చెప్పాలి, వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారనేది వాళ్ళ ఇష్టం, కానీ 3rd class లాంగ్వేజ్ మాట్లాడాల్సిన పని అయితే లేదుగా. వ్యవస్థ దిగజారిపోయింది సార్. అందుకని ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధి జరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి జరిగింది, 45,000 స్కూళ్ళు చక్కగా బాగుపడ్డాయి, 55,000 మంది రిక్రూట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎంప్లాయీస్ కూడా వచ్చారు. పల్లె వైద్యశాలలు కూడా ఎక్సలెంట్ గా పనిచేస్తున్నాయి. మరి ఇంకేం కావాలా, 5,000 రూపాయలు ఇచ్చారా 6,000 రూపాయలు ఇచ్చారా అనేటువంటిది కాదు, కానీ ప్రతి 50 మందికి సంబంధించినటువంటి ఒక ఆయన ఇంటికి వచ్చే పెన్షన్ ఇచ్చిపోతున్నాడు, మీ ఇంటికి రేషన్ ఇచ్చిపోతున్నారు, డెత్ సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, వాల్యుయేషన్ సర్టిఫికేట్ కానీ ఇంటికి వచ్చే ఇచ్చిపోతున్నారు. ఎనీథింగ్ రిలేటెడ్ టు రెవెన్యూ ఆల్సో డోర్ స్టెప్ డెలివరీ జరుగుతుంది సార్. కొత్తగా ఇంకో పాలసీ కూడా తీసుకొచ్చారు, అదేంటంటే ఈ పొలాల దగ్గర, గెనాల దగ్గర, దాని దగ్గర తగాదాలు జరుగుతుంటాయి కదా, అది కోర్టు ప్రవీలోకి వెళ్లకుండా కలెక్టర్ హోదాలో ఉండేటువంటి వాళ్ళు పరిష్కరించే విధంగా చట్టం తీసుకొచ్చారు. అవును సార్. దానికి ఏం చేశారంటే, వామ్మో మాకు వ్యాపారం దెబ్బతినిపోద్ది, మా ప్రొఫెషన్ దెబ్బతినిపోద్దని 3-4 నెలల నుంచి లాయర్లు అందరూ స్ట్రైక్ చేస్తున్నారు. మరి ఇదే లాయర్లకి కొత్తగా ప్రాక్టీస్ పెట్టుకునే వాడికి నెలకు 5,000 ఇచ్చారుగా, అది కన్సిడరేషన్ రాదు సార్, అవన్నీ రాదు, ఇది వేరే. ఎంత కాంట్రవర్షియల్ ఉంటుంది అది. అసలు యాక్చువల్గా మీరు అన్న మాటలకు ఒక చిన్న విషయం ఏంటంటే సార్, చట్టాలు మార్చొద్దు, చట్టాలు పరిష్కరించొద్దు, తొందరగా మేము మా బతుకు తెరువు ఉండాలి, మా ఉనికి ఉండాలని వాళ్ళు అసలు గొడవ పడడంలోనే అర్థం లేని ఆ సమ్మెలు, స్ట్రైక్లు అవన్నీ కూడా. దానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సపోర్ట్ కదా, అది కూడా విచిత్రమైన విషయం. చేస్తారు సార్. మరి మీరు విద్య చెప్పే సందర్భంలో ఒక మాట వాడారు సార్, దిగజారుడు పదాలు అని కొన్ని వాడారు కదా సార్. దిగజారుడు పదాలు వ్యవస్థలో కామెంట్స్ చేస్తున్నారు, తగ్గిపోయాయి సార్. మీరు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విన్నారా? లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ది వాళ్ళు మాట్లాడే విధానం విన్నారా? చెప్పుతో కొడతాను అనడము, చెప్పులు చూపించడము, అరే అనడము, చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్న వ్యక్తిని అరే అనొచ్చా లేదా అనేది వాళ్ళ విజ్ఞత అనుకోండి. ఇవన్నీ మీకు 3rd కాదు కదా, 4th, 5th కూడా అనిపించలేదా? మీకు ఒక చిన్న విషయం చెప్తాను. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి హోదాలో మోడీ గారు వస్తే రిసీవ్ చేసుకోవడానికి కూడా వెళ్ళలేదేమో. ఎస్ సార్, చాలా తప్పు సార్ అది. మరి రేవంత్ రెడ్డి ఏం చేశాడు? వెళ్ళి రిసీవ్ చేసుకున్నాడా లేదా? చేసుకున్నాడు కదా సార్. మినిమం కట్టసే అబ్బాది, దేశానికి ప్రధాన దేశానికి ప్రధాని అనేటువంటి వ్యక్తిని ప్రధానమంత్రి గారు అని గౌరవించాలి. హిజ్ ఎక్సలెన్సీ ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనే గౌరవించాలి. నిధులు తెచ్చుకోవడానికి కోసం నువ్వు అడగొచ్చు, బెనిఫిట్స్ కోసం అడగొచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ని నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేయండి అని అడగచ్చు. ఇట్లాంటివన్నీ కూడా చేయొచ్చు, కానీ ప్రధానమంత్రి హోదాలో ఉండే మనిషి వచ్చినప్పుడు నువ్వు వెళ్ళాలి. వెళ్ళాల్సిందే. కేసీఆర్ వెళ్ళలేదు సార్, అందుకని పోయాడు. ఖచ్చితంగా సార్ కదా. చంద్రబాబు నాయుడు విషయంలో 4 సంవత్సరాలు నువ్వు కలిసి ఉండి 5వ సంవత్సరంలో బయటకు వచ్చి ఆయన భార్యను కూడా అమ్మనాబూతులు తిట్టావు, అందుకే 2019లో పోయావు. భార్యను తిట్టారు, నీకేమీ లేదని తిట్టారు, నువ్వు ఒక రాక్షసుడు. వీళ్ళు ఎందుకు పోతారంటే ఇదే రాక్షసుడు మీద నాకు అర్థం కాదు, టెర్రరిస్ట్ అన్నాడు ఏకంగా. ఆ టెర్రరిస్ట్ అన్నాడు అతను. మరి తప్పు కదా అది. దేశ ప్రధాని పట్టుకొని నువ్వు టెర్రరిస్ట్ అంటావా? మరి దేశ ప్రధాని టెర్రరిస్ట్ అయితే పీపుల్ అందరూ టెర్రరిస్టులను, ఆ టెర్రరిస్టులకు హెడ్ చంద్రబాబు నాయుడు కావడంలో తప్పు కదా అది. సైకో కూడా అన్నారు కదా సార్ ముఖ్యమంత్రి. ఇవన్నీ రకరకాలుగా అంటారు, సైకో అంటారు, పిచ్చోడు అంటారు, టెర్రరిస్ట్ అంటాడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గేమ్లు ఆడుకునేవాడు అంటారు. తెలుసు అరే రారా బయటికి అని చెప్పి ఆయన ఎవరో ఒక ఆయన బోషడికి అని చెప్పి ఉన్నాడు కదా. అవును సార్, ఆయన పేరేందో నాకు గుర్తురావాలి. బోషడికి అనేది పాపులర్ అయిపోయింది ఆయనకి. అట్ట దరిద్రపు లాంగ్వేజ్ వాడి చివరికి ఎక్కడ అరెస్ట్ చేస్తారో నేను చెప్ప పెట్టకుండా మారిషస్ వెళ్ళిపోయాడు. మళ్ళీ తర్వాత వచ్చాడు. మారిషస్కేనా సార్ పోయింది? పోయిందా? వారం కనపడలేదు. ఈ మధ్య కాలంలో ఎక్కడా మాట్లాడలా అసలు. లేదు సార్, ఆ రోజు నుంచి ఇప్పటివరకు లేదు సార్. నాకు ఐడ్రీమ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినాడు 1-2 సార్లు గెలిచాడు. ఏంటండి ఇప్పుడు ఎలా ఉంది, బాగానే ఉన్నారా సంగతి సమాచారం అనేసి అంటే,
ఏం చేస్తాం సార్, అది ఏం జరిగినా కానీ ఇంక రాజకీయాల్లో తట్టుకోక తప్పదు కదా. తట్టుకోవాలంటే సార్ అట్ట మాట్లాడేవా నువ్వు, నాకు అర్థం కాదు అనేసి అంటే ఏదో అనేసాం సార్ సంగతి సంవత్సరం. వాళ్ళకి తెలుసు అన్న తర్వాత అనేటప్పుడు తెలుస్తుంది, కొంతమందికి అన్న తర్వాత తెలుస్తుంది, స్లిప్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది సార్. స్లిప్ అయిపోయిన తర్వాత అయినా కానీ ఆయన ఏదో అయిపోయింది లేండి అన్నాడు. ఈ పవన్ కళ్యాణ్ విషయం ఏంటంటే ఎప్పటికైనా మాట మాట్లాడు. ఇంక మన లోకేష్ బాబు ఉన్నాడంటే ఇంక తీసేయి సార్. కానీ అభివృద్ధి సంక్షేమము రెండు వేరు. కొన్నిసార్లు సంక్షేమం అనేటువంటిది అభివృద్ధి అవుతుంది, అభివృద్ధి అనేటువంటిది సంక్షేమం కూడా అవుతుంది. ఇంతవరకు ప్రపంచంలో ఇది అభివృద్ధి అనేటువంటి క్లియర్ కట్ డెఫినేషన్ ఎక్కడా ఎవడు చెప్పలేదు. సామాన్య ప్రజలకు అర్థం కావాలండి ఏంటంటే నీ కంటికి కనపడేటువంటిది ఒక బిల్డింగ్ కానీ, ఒక రోడ్డు కానీ, ఒక డ్యామ్ కానీ, ఒక రైల్వే లైన్ కానీ అభివృద్ధి అని అనుకుంటున్నాము, అది కొంతవరకు కరెక్ట్. కానీ నీ కళ్ళకు కనపడనటువంటి చాలా ఉంటాయి, మరి అది అభివృద్ధి కదా. ఒక మంచి సైంటిస్ట్ ఉన్నాడబ్బా, అటువంటి సైంటిస్ట్కి ఏదో హార్ట్ అటాక్ వచ్చింది, అలాంటి వాడు కనుక పోతే దేశానికి నష్టమేగా. అలాంటి ఆయన నువ్వు కనుక సేవ్ చేసుకోవాలంటే మంచి హాస్పిటల్ ఉండాలా లేదా? మరి నువ్వు హాస్పిటల్ పెడితే సంక్షేమం అంటే ఎట్లా?